వాట్ ఫ్రెండ్, డబ్బు అంతా కరెక్ట్ గా ఉందిగా? బిజినెస్ లో తేడా ఉంది. గిటార్ ద్వారా డైమండ్స్ అందచేయడం చాలా గొప్ప ప్లాన్. కంగ్రాచులేషన్స్. See you again. కిషోర్, కిషోర్, పద్మ ఇంట్లో ఉందా? లేదు. పద్మకి నువ్వు చేసే పని తెలుసా? తెలుసు, గిటార్ ప్లే చేస్తానని. తెలివిగా మాట్లాడు కిషోర్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. నిన్న నేను నిన్ను తరిమినప్పుడు నువ్వు తప్పించుకునే ప్రయత్నంలో కారులో మరచిపోయిన కచ్చి చెమటలు పట్టాయి. తుడుచుకో. జీవితంలో నేను ఊహించనివి నమ్మలేనివి నాకు ఎదురవుతున్నాయి. ఉత్తముడని నమ్మిన మా డాడీ ఆనాడు నేరస్తుడని రుజువయ్యింది. మంచివాడివని నమ్మి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు నువ్వు నేరస్తుడవని ఈనాడు రుజువయ్యింది. కిషోర్, అగాధాలు అవరోధాలు ఉన్న ఈ దారిలో ఎందుకు అడుగుపెట్టావు? ఏమి సాధించాలని అడుగుపెట్టావు? నేను ఇలా మారడానికి, ఈ దారిలోకి రావడానికి కారకులు మీ నాన్నగారు. షోర్. అవును, డబ్బులే నేను పద్మను ప్రేమించానని తెలిసి మీ నాన్న మా ఇంటికి వచ్చాడు. నా పేదరికాన్ని చూసి హేళన చేశాడు, అవమానించాడు. పెళ్లి జరిగాక వచ్చి ముష్టివాడికి ధర్మం ఇస్తున్నట్టుగా ఒక చెక్ బుక్ అందించి తన ఐశ్వర్యాన్ని, అహంకారాన్ని చూపించాడు. ఆ నిమిషాలను నిర్ణయించుకున్నాను, నా భార్య బిడ్డల్ని ఐశ్వర్యంలో ముంచెత్తాలి అని. అందుకే నేరం అని తెలిసి స్మగ్లర్స్ తో చేయికెళ్ళిపాను. వేలకు వేలు డబ్బు సంపాదిస్తున్నాను. సంపాదించే డబ్బుతో నువ్వు సాధించేదేమిటి? ఏదైనా సాధించచ్చు. డబ్బుతో పరువు కొనొచ్చు, పరపతి కొనొచ్చు, నా భార్యను సుఖంలో ముంచొచ్చు, నా బిడ్డలో కష్టం తెలియకుండా పెంచుకోవచ్చు. కిషోర్, కానీ ఒక్క విషయం మర్చిపోతున్నావు. ఎదిగిన నీ బిడ్డ నువ్వు ఈ డబ్బు ఎలా సంపాదించావో తెలిస్తే నిన్ను చూచి అసహ్యం నీకు దూరం అవుతా. అప్పుడు ఈ సొమ్మేది సాయపడదు. పోలీసులకు నువ్వు పట్టుబడ్డ రోజున అవమానంతో నీ భార్య బిడ్డలు తల వంచుకుంటారు. అప్పుడు ఈ ఐశ్వర్యం నీకెందుకు పనికిరాదు. నువ్వు తిరిగే చెడ్డదారుల్లో ఆ చెడ్డవాళ్ల వల్లే నువ్వు కుక్క చావు చచ్చిన రోజున ఈ ధనం నిన్నేమీ కాపాడలేదు. రాజా, నీకు ముందు ఇదే మార్గంలో నడిచిన ఒక పెద్ద మనిషి బ్రతుకు ఉదాహరణగా తీసి చూసుకో. ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కొడుకు కాదనిపోయాడు. చేయి కలిపిన ఆ దుర్మార్గులే చివరికి ప్రాణం తీశారు. నీ బ్రతుకు కూడా అంతే కావాలా? నీ కథ అలాగే ముగవాలా? అలా జరగటానికి వీల్లేదు. నా చెల్లెలికి అన్యాయం జరగటానికి వీల్లేదు. అందుకే ఆ ముఠా అంతం కావాలి. కిషోర్, చెప్పు, ఆ ముఠా ఉండేదెక్కడ? దానికి నాయకుడు ఎవడు? నో, నాకేమీ తెలియదు. నన్నేం అడక్కు. నో నో, నీకు తెలుసు. నా పగ సాధించడానికి, నా లక్ష్యం నెరవేరటానికి ఈ నిజం నాకు తెలియాలి. చెప్పు. నో, యు మస్ట్. అన్నయ్య, ఏంటన్నయ్య, ఏం జరిగింది? కిషోర్, బాగా ఆలోచించుకో. ఎవరి జీవితానికి వారే కర్తలు. బాగు చేసుకోవటం, పాడు చేసుకోవటం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏది ఏమైనా రేపు ఉదయానికి నేను అడిగిన దానికి సమాధానం చెప్తావని ఆశిస్తాను. వస్తా. అన్నయ్య, ఏం జరిగిందన్నయ్య? ఏమండి, అన్నయ్య ఎందుకు అలా మాట్లాడాడు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పండి. ప్లీజ్ పద్మ, నేనేమి చెప్పలేను. నన్నేమి అడక్కు. రాజా, అతనిలో మార్పు వస్తుంది. నీ దగ్గరకు వచ్చి నిజం చెప్పి తీరుతాడు. రాజాబాబు, కిషోర్ బాబు డబ్బు కోసం ఆ పని చేసి ఉండొచ్చు. స్వతహాగా ఆ బాబు చెడ్డోడు కాదు గనక తప్పకుండా మారతాడు. మన దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్తాడు బాబు. చెప్పడం ఏమిటి? వెంటనే వెళ్ళి ఆ ముఠాన్ని పట్టుపట్టాడం చేసి బొక్కలు నొక్కేయడమే. నా ఆశ అదే. కిషోర్లో మార్పు వస్తుంది. నా లక్ష్యం నెరవేరుతుంది.
అతను పద్మవ్యూహంలో నుంచి బయటపడతాడు. నా చెల్లెలికి అప్పుడు బాగుపడుతుంది. బావా, మీరు చెప్పింది నిజమే. ఆ దుర్మార్గం నుంచి దూరంగా వచ్చేస్తాను. మీకు అన్ని విషయాలు చెప్పేస్తాను. ఏమండి ఏం జరిగింది? మన బాబుని మన బాబుకి ఏమైంది? ఎవరో కారులో వచ్చి ఎత్తుకుపోయారండి. హలో, కిషోర్ స్పీకింగ్. నువ్వే మాట్లాడతావని నాకు తెలుసు. మాట్లాడుతున్న నేనెవరో నీకు తెలుసు. మిస్టర్ కిషోర్, నీ ముద్దుల భార్య గారాల బిడ్డ కోసం ఘోరంగా రాగాలు తీస్తున్నది కదా. అంటే మీరేనా మా బాబుని ఎత్తుకుపోయింది అని అడగబోతున్నావు కదూ? అవును, నేనే. ఒరే ఒరే రాక్షసురా, నా బాబుని ఏమైనా చేసావంటే? ఇంకా చేయలేదు, చేద్దామని అనుకుంటున్నాను. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి ఎవరండి? బాబుని ఎత్తుకుపోయిన వాళ్ళేనా? వాళ్ళేం కావాలంటున్నారు? ఏది అడిగినా ఇచ్చేద్దాం. డబ్బు, నగలు, ఇల్లు, ఆఖరికి మన ప్రాణాలైనా ఇచ్చేద్దామండి. ఏడవ పద్మ, నా ప్రాణాలు తెగించిన బాబుని తెస్తాను. రాస్కెల్, ఎక్కడా నా కొడుకు? ఎక్కడా? మర్యాదగా నా కొడుకు నాకు అప్పగించు, లేదా ఏనాడు చేయకూడదనుకున్న ఘోరం ఈనాడు చేస్తాను. నిన్ను చంపి హంతకుడుగా మాట్లాడు. తొందరపడకు సింహకిషోర్. నన్ను చంపే ప్రోగ్రాం కాస్త ఆపు చేసి ఒక్కసారి అడి చూడు. బాబు బాబు, పైనున్న ఆ పంజరాన్ని చూడు. నీ బిడ్డను ఆ పంజరంలో బంధించబోయే ముందు ఆ పంజరానికున్న స్పెషాలిటీ నీకు చూపించాలి. జగ్గు, ఆ పంజరంలో బొమ్మ ఉన్నా బిడ్డ ఉన్నా ఈ స్విచ్ నొక్కి తెచ్చాలి. ఆ విధంగా కథ ముగుస్తుంది. జగ్గు, పురాణ పంజరంలో పెట్టు. కిషోర్, నువ్వు అక్కడికి వెళ్ళలోగా నేను ఇక్కడ స్విచ్ నొక్కేస్తాను. కిషోర్, నీ బిడ్డ నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఆ కత్తి తీసుకువెళ్ళి నీ బావరాజాను హత్య చేసి రావాలి. అవును, నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను చంపి తీరాలి. కిషోర్, కత్తి అందుకుంటావా స్విచ్ నొక్కమంటావా? త్వరగా తెలుసు. కిషోర్, నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను చంపి తీరాలి. ఏ ఆగిపోయారే? ఎత్తిన కత్తిని దించండి.
నా గుండెల్లోకి దించి చంపండి. పద్మ, మీరు చంపడానికి సిద్ధపడ్డది మా అన్నయ్యనేగా. నాలోనూ మా అన్నయ్యలోనూ ప్రవహించేది ఒకే రక్తం. మా ఇద్దరిలో ఎవరిని పొడిచినా బయటకు వచ్చేది ఒకే రక్తం. పొడవండి. పద్మ, అన్నయ్య మీ గురించి, మీరు చేసే నేరాల గురించి చెప్తే నమ్మలేకపోయాను. నేను కళ్ళకద్దుకునే హారతి, అందరినీ కాల్చే కొరివెని ఊహించలేకపోయాను. ఏమండి, మీరింత పాపానికి సిద్ధపడ్డానికి కారణం అడ్డదారులు అడుగు పెట్టడమేగా. నేరాలు చేసి లక్షలు సంపాదించి మమ్మల్ని మిద్దెల్లో మేడల్లో ఉంచే బదులు న్యాయమైన డబ్బుతో ఏ చెట్టు నీడనో మాకు పట్టెడు మెతుకులు పెడితే ఆనందించేదాన్నండి. పద్మ, ఇప్పటికైనా తెలిసిందా కిషోర్? నేను చెప్పిన మాటల్లో సత్యం ఇప్పటికైనా తెలిసిందా? నువ్వు ఫలానా అని తెలిసిన రోజున నీ భార్య బిడ్డలు నిన్ను గురించి ఏమనుకుంటారో తెలిసిందా? తెలిసింది బావా. కానీ వాస్తవం తెలిసేసరికి పరిస్థితులు చేయి దాటిపోయాయి. నిన్ను హత్య చేస్తే తప్ప బాబుని ప్రాణాలతో వదిలిపెట్టమన్నారు. అందుకని దేవుడు లాంటి మంచి మనిషివి నిన్ను చంపడానికి ప్రయత్నించాను. నన్ను క్షమించు బావా, ప్లీజ్. బాధపడ కిషోర్, ఇప్పటికైనా నువ్వు నా మాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన కర్తవ్యం ఆ దుర్మార్గుల బారి నుండి బాబుని రక్షించాలి. బావా, ఈ క్షణంలో ఆ ముఠాన్ని పట్టుకోవడానికి నేను సిద్ధమే. మిమ్మల్ని పోలీసులు వెంట పెట్టుకుని ఆ స్థలానికి ఇప్పుడే నేను తీసుకెళ్తాను. కానీ కిషోర్, మనం తొందరపడితే బాబు ప్రాణాలకే ప్రమాదం. ముందు బాబుని రక్షించి ఆ తర్వాత వాళ్ళ పని పట్టాలి. దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏమిటి బావా? కమాన్. నన్ను చంపి నా శవాన్ని సముద్రంలో పారేశానని చెప్పి నీ బాసును నమ్మించి బాబును బయటికి తీసుకు, ఆ తర్వాత ఆ ముఠా ఆట కట్టిద్దాం. అలాగే బావా, అంతవరకు మీరు బయటపడకుండా రహస్యంగా ఉండండి. ఓకే. అవును బాస్, మా బావతో మాట్లాడే పని ఉందని చెప్పి నమ్మించి కారులో బీచ్ తీసుకెళ్లాను. ఎవరూ లేని చోటు చూసి పొడిచి చంపేశాను. శవాన్ని సముద్రంలో పడేశాను. అంటే శవం కూడా కనిపించకుండా మాయం చేశావన్నమాట. హత్య చేయడం మొదటిసారైనా మంచి అనుభవం గల వాళ్ళగా చేశావు. గుడ్. బాస్, నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను. ఇక నా బిడ్డ నాకు ఇచ్చే. తప్పకుండా. నా పని ఎంతో విశ్వాసంగా నెరవేర్చావు. నేను కూడా నా మాట తప్పకుండా నిలబెట్టుకుంటాను. తీసుకెళ్ళిన బిడ్డ. బాబు, ఏమిటి పద్మ, కిషోర్ ఇంకా ఇంటికి రాలేదా? అవునన్నయ్య, ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదు. బాబు సంగతి ఏమైందో తెలియలేదు. వాళ్ళిద్దరికి ఏం ప్రమాదం జరిగిందో నాకు భయంగా ఉందన్నయ్య. అమ్మా, నీ పసుపు కుంకుమ నిలబెడతాను. నీ బిడ్డ నీకు అప్పగిస్తాను. రాజా, వాళ్ళిద్దరిని రక్షించాలన్నా, ఆ దుర్మార్గులు పట్టుకోవాలన్నా మనం ఆ స్థావరం ఎక్కడుందో ముందు తెలుసుకోవాలి. ఏముందమ్మా, ఆ ముఠాకి సంబంధించిన వాడు ఎవడైనా దొరికితే వాడు డోలు వాయించినట్టు వాయిస్తే కావాల్సింది కక్కుతాడు. ఆ, సరిగ్గా గుర్తు చేశాం. ఆ ముఠాకు సంబంధించిన మనిషి ఒకడు మనకు బాగా తెలుసు. ఎవరు రాజా? వాడే టాక్సీ డ్రైవర్ కేసులో మనం జైలుకు పంపించామే, డేవిడ్ జోన్స్. వాడు ఎల్లుండి జైలు నుంచి బయటకు వస్తాడు. వాడు స్మగ్లరే కనుక ఈ ముఠా విషయాలు వాడికి బాగా తెలుసుంటుంది. పార్వతి, బాబు, ఏమిటి? ఏం జరిగింది? నువ్వు చేసిన పనికి నీకే 6 మాసాల లోపల కూర్చున్నావు. ఇరుగు పొరుగు కాకులు గద్దల్లో పొడుస్తుంటే, పిల్లల ఆకలని ఏడుస్తుంటే నా చావు నేను చచ్చాను. ఆ మహారాజు కనుక దయతో మమ్మల్ని ఆదరించకపోతే ఈ పాటికి నేను పిల్లలు ఏ కిరసనాలో పోసుకుని ఒళ్ళు కాల్చుకు చచ్చేవాళ్ళం. ఏ మహారాజు? జోన్స్, బాబు, బాబు, నన్ను పోలీసులకు అప్పగించి మా వాళ్ళని మీరే ఆదుకున్నారా బాబు? వీళ్ళేమైపోతారోనని జైల్లో యమయాత్ర పడ్డారు బాబు. ఇక మీదటి నుంచి అటువంటి పెదవ పనులు చెయ్యను బాబు. లే జోన్స్, పాములతో చెలగట్టలాడేవాణ్ణి ఎప్పుడో ఆ పాములే కాటేసి చంపుతాయి. మనసు మార్చుకుని మంచివాడైన మా నాన్నగారిని కూడా ఆ దుర్మార్గులే చంపారు. ఎవరు బాబు? ఎవరు? వాళ్లే, నీకు తెలిసిన వాళ్లే. నాకు వాళ్ళతో పరిచయం లేదు బాబు. కానీ ప్రతి నెల 1వ తారీఖున ఎవడో ఒక స్మగ్లర్ వ్యాన్లో దొంగ సరుకు తీసుకుని ఊరి చివరి బారికి వస్తాడు. అతను కోటికి 2 గులాబీలు ఉంటాయి. ఈ ముఠా వాళ్ళు అతన్ని బాస్ దగ్గర తీసుకెళ్ళడానికి 1 గులాబీతో వస్తారు. ఆ పువ్వుల్ని బట్టి ఒకరినొకరు గుర్తిస్తారు. కమిన్ సార్. ఏ బేరా, సార్,
ఆ గుండుగా టేబుల్ ఖాళీ చేయించు. అయ్యి బాబోయ్, వారు చాలా కోపిస్ట్ లాగా ఉన్నారు సార్. ఆ? అంత మనగాడా? ఆహా. నేను ఊరికే మనగాడిని. చూస్తా. హలో గోల్కొండ గుండు, మా బాస్ తిరుగులేని మనిషి వస్తున్నారు. ఈ టేబుల్ అర్జెంట్ గా ఖాళీ చేయను. ఆయన చూడు, ఆయన వచ్చారంటే డొక్క దించి డోల్ కడతారు. లే 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 లే. బాస్ ఆ? ఎవర్రా నా మనిషి మీద చేయి చేసుకుని కుంచాగాడు? చర్మం ఒలిచేస్తా. ఆ? ఈ చిలకడ తప్ప జమాల్ కే డమాల్. రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్య గారి దెబ్బ ఎలా ఉంది? What? Rudra Garaba Bajra? Yeah. I'm Padre Garaba Rudra. I see. Show me your identification. Here's mine. Nice to meet you. Thank you. Come, let's sit down and celebrate. ఫ్రెండ్, మనం కలిసి ఈ సందర్భంలో కల్తీ చేయని సరుకుతో ఖుషి చేద్దాం. మత్తులో మొత్తమంతా మర్చిపోవాలి. ఒళ్ళుందో తప్ప బుర్ర లేదండి. తాగమన్నదల్లా తాగాడు, ఒళ్ళు మర్చిపోయాడు. పదరా, చల్ రే బెట్ట, చల్. తూ భీ చల్ బే. నేనెందుకు? వాడి కాపలా. మేక్కి తినేస్తాడు. అమ్మో. ఆ. ఆ. మ్మ్. ఆ ముఠా వాళ్ళు వచ్చే వేళైంది. వాళ్ళ పని నేను చూస్తాను, వీడి పని నువ్వు చూడు. ఓ, 2 గులాబీల వారా? ఓ, ఒక గులాబీ వారా? భద్రయ్య గారు అబ్బాయి రుద్రయ్య. ఆహా, రుద్రయ్య గారు అబ్బాయి భద్రయ్య గారు. మీ బాస్ ఎక్కడ? మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. గుడ్. దారిలో నాకు కాబోయే ఆలుంది, దాన్ని కూడా ఎక్కించుకెళ్దాం. పదండి. అలాగే సార్, పదండి. ఎట్టా గాది కింద పంది కుక్కులాగా మీ బాసు దేశాన్ని బాగా దోషినట్టు ఉంటాడు. మా గొప్ప రహస్య స్థావరం కట్టుండు. బాసుని గురించి కొంచెం మర్యాదగా మాట్లాడండి. షో! రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్య ముందు మంచి చెట్లు మాట్లాడకపోయి కొంచెం వాయించేయగలను. ఎలాగ మావా? చూపించవా చూపించవా? ఎలాగో చూపించమంటే ఒకటే రచ్చే, పోంచడం అంటే ఇలాగే, పోంచడం అంటే పదవే. నా కత్తులు రత్తి. ఆ బాస్ గాడు వచ్చేదాకా కుర్చీలో కూర్చుదా పద. అది మా బాస్ కూర్చునే చోటు. అక్కడ కూర్చుని ఆయన అవమానం చేయకూడదు. షో! రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్య ముందు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని కుయ్యకమే కుయ్యా, కాళ్ళు కిళ్ళు జారిపోగలవు. ఎలాగ మావా? చూపించవా చూపించవా? చూపించమంటే ఒకటే రత్తే, కాళ్ళు తెగితే. అరే డోంగిరే, ఇదిగో బే, రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్య వజ్రాలు ఇచ్చాడని మీ బాస్కి ఇవే. ఏమిటి జగ్గు నువ్వు అనేది? మన వాళ్ళు తీసుకొచ్చిన భద్రయ్య వజ్రాల స్పెషలిస్ట్. అవును బాస్, మనకున్న ఒకే ఒక వజ్రాల స్పెషలిస్ట్ శశిభూషణ్ రావు చనిపోయాడు గనక ఆ భద్రయ్య మన ముఠాకి ముఖ్యంగా అవసరం. అంతేకాదు, ఆ భద్రయ్య దారిలో వచ్చేటప్పుడు బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చాడు బాస్. అలాగే, పద వెళ్దాం. నువ్వేనా రుద్రయ్య గారి భద్రయ్యవు? నువ్వేనా బాస్ అనబడే కేసువి? అవును. ఏమిటి అలా చూస్తావు? నీ పేసు చూస్తుంటే ఎక్కడో చూసిన ఇంకో పేసు గుర్తుకొస్తోంది. ఏ ఫేస్?
జూలో చూసిన చింపాంజీ పేస్ పంగరకర తీసుకుని పొట్టలో పొడిచిన. ఎలాగ మావా చూపించవా చూపించవా? చూపించమంటావుంటే నా రత్తి చూపించమంటావు. ఏయ్, నాతో మాట్లాడతావు నేను ఎవరినో తెలుసా? నేనెవరినో తెలుసా? భద్రాచలం తాలూకా క్షుద్రాయపాలెంలో హత్యలు చేయటమే నిత్యకృత్యంగా పెట్టుకున్న భాద్రపద రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్యనే. నా పేరు వింటేనే జైలు గట్లు తెరుచుకుంటాయి, గూండ్లాల గుండెలు ఆగిపోతాయి, రౌడీలు దౌడు తీస్తారు. నా ఎలా ఎవడైనా నాతో పెట్టుకున్నాడంటే కోడిమడి వచ్చినట్టు వచ్చి తలకాయ లసక్కన కత్తిరించేస్తా. ఎలాగ మావా చూపించవా చూపించవా? పీక కత్తిరించేస్తా. వద్దు రుద్రయ్య గారు, భద్రయ్య గారు, ఆ పని చేయొద్దు. మీరు చెయ్యగలరు అని నాకు తెలుస్తూనే ఉంది. లేదు మావా నాకు చూడాలనుంది. అవును మరి, నీకు చూడాలనే ఉంటుందమ్మా. ఎందుకంటే ఆయన కోడి మెడలాగా ఉంచి కసక్కన నరికేది నీ మెడ కాదుగా, నా మెడ. అందుకని నీకు బాగా చూడాలనే ఉంటుంది. రేయ్, నన్నేదైనా అన్నావంటే ముద్దిచ్చి గుద్దుతా. అవునే రత్తి, అది ఎట్టాగో బాసుకు చూపించు. అవునవును, అది మాత్రం చూపించు. చూపించు. చూపించినా? తొందరగా చూపించు. ఇదేమిటి, ముద్దొకరికి గుద్దొకరికినా? ముద్దిచ్చి గుద్దేది ఒకరినేం చెప్పలేదుగా. ఆహా. ఏయ్, అసలు ఎవరి అమ్మాయి? ఇదా నా ప్రైవేట్ సెక్రటరీ, అంటే బాడీ గార్డ్, అంటే కుడి భుజం, అంటే ఆలిన ఆలు, అంటే కాబోయే ఆలు. ఈవిడ నీ బాడీ గార్డ్? ఆహా, బాగానే ఉంది. కానీ ఏమిటి వేషం? పేరుకు తగదే యాసం. కత్తులు రత్తి ఎక్కడి నుంచైనా తీయొచ్చు. బాడీలో నుంచి కత్తి, ఇక్కడ కత్తి, ఇక్కడ కత్తి, ఇక్కడ కత్తి. అంతేకాదు, రత్తి కత్తిలంటే ఆటగత్తి. సూపు చూసిన బాకి సిన్న సూటిగా గుండెల్లో నుంచి దూసుకుపోద్ది. నా ఆట చూపించినా? అంతకంటే అదృష్టమా? ఏది చూపించు. కూటి కోసం కోటి విద్యలు. ఏ వ్యాపారం తలపెట్టినా కళ్ళ ముందు కటకటాలు కనిపిస్తున్నాయి. ఈ దొంగరాముడు బ్రతికింతేనా? బాబాయ్, డ్యూటీ టైం అయింది. తొందరగా బయలుదేరకపోతే గిరాకీలు తగలవు. తొందర పడకమ్మా. జనాన్ని మోసం చేయడానికి మనం ఒక కొత్త వ్యాపారం కనిపెట్టాంగా. ఉండు మరి. ఇదిగో ఈ గుమ్మడికాయ. అదైతే 10 నెలల కడుపులో ఉంటుంది. ఓహో, అది సరే. ఇది అదే ఓకే. త్వరగా రా. మంచి గిరాకీలాగుంది. అయ్యో, కారాపడు బాబు, కారాపడు బాబు. ఏమిటమ్మా, ఏం కావాలి? అబ్బా, నిండు నెలల మనిషిని బాబు. అబ్బా, హాస్పిటల్ నుంచి వస్తున్నాను. 2 మైళ్ళ అవతల మా అయ్య నా కోసం కాసుకుని ఉంటాడు. ఓహో, అక్కడికి తీసుకెళ్ళండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగేనమ్మా, రా ముందు కూర్చో. అబ్బా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అమ్మా, అయ్యో. ఏమిటి అలా కడుపు పట్టుకుంటున్నావు? జారిపోతున్నావునని. అదే బాబు, నేను జారి పడితే లోనున్న బిడ్డకి దెబ్బ తగలకుండా. ఎన్నో నెల? ఇది జనవరి కదా బాబు, అంటే 1వ నెల. ఏమిటి, 1 నెలకు అంత కడుపా? ఏ కడుపా? కడుపుకి 9 నెలలు బాబు. మీరు అడిగింది దీన్ని గురించి అనుకోలేదు బాబు. ఇది నిక్కర్చైనా 9 నెలల కడుపే బాబు. అది సరే, మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఇదిగో ఇట్టా కడుపు చేస్తుంటాడు, ఆ పైన దేశాల పట్టు తిరుగుతుంటాడు. మొదలష్టపోడు. ఎందుకైనా అలా తిడతావు? చక్కగా గుమ్మడి పండు లాంటి బిడ్డలు. గుమ్మడి పంట అంటున్నారు, మీకెలా తెలుసు? చూస్తుంటే తెలవడంలా. ఏది ఏమైనా ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డలు కను. కంటాను బాబు, కంటాను. అదిగో ఆ పక్కన ఆపండి, మా అయ్య అక్కడున్నాడు. ఓకే, ఇక్కడే ఇక్కడే. అయ్యా, అమ్మా సీత, నా తల్లే. అయ్యా, ఈయన అయ్యా, ఈ మనిషే. ఏ బాబు, నా కూతురు ఎంత దూరం తీసుకొచ్చింది నువ్వేనా నాయనా? నేనేనండి. బాబు, నాయనా, ఇలా రండి బాబు, రండి బాబు, వినండి బాబు. నా కూతుర్ని ఇంత దూరం తీసుకొచ్చిన పెద్ద మనిషి ఈయనేనంట. ఈ ఘనకారం చేసింది కూడా ఈయనేనంట. అయ్యో, ఇందులో ఘనకార్యం ఏముందండి? ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవడైనా చేసే పని నేను చేశాను. వింటున్నారా బాబు, వింటున్నారా? అందరూ చేసే పనే నేను చేశానని నదులు మెదులు లేకుండా అంటున్నాడు. అమ్మో నాయనో బాబు. నన్ను నీ దగ్గర వదిలేసి తన దారిని తను పోతానంటున్నాడు. అయ్యా, అవునండి, మీ అమ్మాయిని మీకు అప్పగించాను, ఇక పోతాను. అయ్యో అయ్యో అయ్యో, అదేమిటయ్యా?
దాని మొహం చూస్తే దాని కలగడంలే, దాని కడుపు చూస్తే నీ గుండె మొదలవడంలే. ఉరుటి ఖర్చు నేను ఒక 500 రూపాయలైనా, ఒక 1000 1000 రూపాయలైనా ఇచ్చి వెళ్ళాలని అనిపించట్లేదు. ఏమిటండి నాకేంటి అవసరం? నేను ఎందుకు ఇవ్వాలి? వింటున్నారా బాబు, వింటున్నారా? దాని ఎంతవరకు తీసుకొచ్చింది తానేనంటున్నాడు. ఈ ఘనకారం చేసింది కూడా తానేనంటున్నాడు. ఇప్పుడు నా దగ్గర వదిలేసి పోతానంటున్నాడు. పురుటికత్తులు కూడా ఏమి ఇవ్వనంట బాబు. దీన్ని తల్లించేసిన ఇతరు కనీసం పురుటికత్తులుగానే ఇవ్వాలా లేదా? ఆ, అందరూ ఒక నిమిషం ఆగండి. ఇది అమ్మాయి కడుపు కథ. సరే కడుపు బుల్లే, మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం? ఏడాది క్రితం. అప్పుడు నేనేమన్నాను? నీలాంటి అందమైన పిల్ల దొరకటం నా అదృష్టం అన్నారు. అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? నాలాంటి పోలీస్ ఆఫీసర్ దొరకడం నీ అదృష్టం. పోలీస్ ఆఫీసరా? అయ్యయ్యో. అవును, రౌడీల్ని కేడీల్ని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్. పాపం కడుపుతో ఉన్న నిన్ను వదిలిపెట్టి నేను తప్పు చేస్తానా? అవునే. ఒక్క పురిటి ఖర్చులేమిటి, అన్ని ఖర్చులు నేనే భరిస్తా. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తా. పదండి కారెక్కుదురు గాని. పువ్వుల్లోనూ కాయల్లోనూ నన్ను పెట్టదు బాబు. నా బతికేదో నన్ను బతకనివ్వండి బాబు. అయ్యయ్యో, అయ్యో. ఆహా, పండు లాంటి పిండం బుర్ర బద్దలైంది. కడుపులే. కూటి కోసం కోటి విద్యలు. అన్నయ్య, ఏం పద్మా? రేపు మా కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేను 500 రూపాయలు ఇవ్వాలి. డాడీని అడిగా డబ్బులు తెచ్చిపెట్టం. ఏ డాడీ నువ్వే అడగొచ్చుగా? అమ్మో, ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు దడ వణుకు. ఇంక డబ్బులు అడగాలంటే ఏ డాడీని చూస్తే ఎందుకమ్మా అంత భయం? ఆయన ఏమన్నా పులా సింహమా? ప్లీజ్ అన్నయ్య, నువ్వు అడిగి తెచ్చిపెట్టు ప్లీజ్. హ్మ్. గారాల చెల్లెలు మారాన్ చేస్తుంటే తప్పుతుందా? ఓకే. పులి ఎక్కడుందమ్మా? ఈ జగ్గ తీసుకెళ్లి పద్మకిచ్చి ఫిలప్ చేసుకో. థ్యాంక్ యూ డాడీ. ఏమి పద్మ, ఇవాళ కాలేజీ అయ్యాక మనందరం కలిసి పిక్చర్కి వెళ్దామే? అవునే పద్మ, కొత్త ఇంగ్లీష్ పిక్చర్ రిలీజ్ అయింది, వెళ్దామే. సారీ, ఇవాళ పిక్చర్ ప్రోగ్రామ్ కుదరదు. అర్థమైందే, నువ్వు వాళ్ళ పిక్చర్కి రానన్నావంటే నీ బాయ్ ఫ్రెండ్ కిషోర్ ది మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉండుంటుంది. కిషోర్ ఒక బాయ్ ఫ్రెండే కాదు, అమ్మాయి గారి మనసు దోచుకున్నా. చాలే, మీ అధిక ప్రసంగం ఆపితే మిమ్మల్ని కూడా నా ఖర్చుతో ప్రోగ్రామ్ తీసుకెళ్తాను. నేను ఈ పాట విన్నప్పుడల్లా నన్ను నేను మర్చిపోయి కళల్లో తేలిపోతూ ఉంటాను. నేను నీ మాట వింటేనే చాలు, కళల్లోనూ క్లౌడ్స్ లోను తేలిపోతూ ఉంటాను. కానీ లక్షాధికారి కూతురు నువ్వెక్కడ, ఒక మామూలు పాటగా నేనెక్కడ? ఆ ఆలోచన రాగానే తేలిపోవడం మానేసి నేల మీద ఫట్టని పడిపోతుంటాను. కిషోర్, నీకెన్నిసార్లు చెప్పాను, మన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డం. అయితే ఇంకా ఆలస్యం దేనికి? వెంటనే నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసేసి ఆ తరువాత ఆగండి అబ్బాయి గారు, దేనికైనా టైం రావాలి. అదేమిటి పైకి చూసి అన్నం పెడుతున్నాం? మనకు ముసల్దానం వచ్చేలోగా ఆ టైంను త్వరగా రప్పించమని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ సూపేట బే కొరమేలాగా కొరకొర సుత్తా ఈపు సాప్ అయిపోదు. పెద్దయ్య గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, చెప్పొస్తాను. నువ్వు చెప్పొచ్చినాక నేను ఉండాలా? ఈ రౌడీ నాగులు కోపం వచ్చిందంటే స్పేగులు తోడేయగలడు. ఏండ్రకైనా ఏమిటో సీత, ఈ మధ్య ఈ దొంగరాముడి పరిస్థితి ఏమీ బాగుండట్లేదు. ఎవడు చూసినా పెద్ద లక్షాధికారులేగా సూటు బుట్టు వేసుకుని తిరగడమే తప్ప జేబులో దమ్మిడి ఉండడం లేదు. మనం కష్టపడి జేబులు తీర కత్తిరిస్తే అందులో అగ్గిపెట్లు, రేషన్ కార్డు, నిరోధులు, సిగరెట్ పీకులు దొరుకుతున్నాయి. ఏమిటో ఇలా అయితే ఈ దొంగరాముడు బ్రతుకు గంజినీళ్ళే రా సీత. వాడి పర్సు నువ్వు కొట్టేసావా? ఇదిగో నీ దొంగరాముడు మించిపోయిన దొంగ చేతే చేతా నువ్వు.
ఇటు పక్క ఒక జేబు దొంగ పరిగెట్టుకొచ్చాడు చూసారా? చూడు నాయనా, పోలీసులకు ఎర్రటోపీ కాకి డ్రెస్ ఉన్నట్టు జేబు దొంగకంటూ ప్రత్యేకంగా ఓ డ్రెస్ ఉండదు ఆనవారు పడ్డాను. నాకు ఎదురు సమాధానం చెప్పొద్దు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ పరిగెట్టుకొచ్చినాడు ఎటు వెళ్ళాడు? అటు పక్క పారిపోయాడు. ఇటు పక్క నాకు ఏడుపు వచ్చేస్తుంది. బాబాయ్. హోటల్ బృందావన్. ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. వదలండి బాబు, కావాలంటే తిన్నది ఆగండి, ఆగండి. ఏమిటి, ఏం జరిగింది? మీ హోటల్కి వచ్చిన వాళ్ళు ఎలా ఊపుతారా? ఊపడం కాదు నా చేరతాం కదయ్యా. హోటల్లో తిని బిల్లే కొట్టిన వాళ్ళు ఈ మురుక్కారులో పారేస్తాడు. అయ్యో బాబా. పాపం ఏడు చేత బిల్లు లేకుంటే వాళ్ళని మురుక్కారులో కాదు సముద్రంలో పారేయాలి. అవును. ఇదిగో నేను 1, 2, 3 చెప్తాను, వీళ్ళు అందులో పడేయండి. Come on, come on, come on, come on. 1, 2, 3. డబ్బు లేకుండా టిఫిన్ తింటాడు బాబు గారు తొమ్మిలేక. బాగా జరిగింది. ఆకులు తిను, ఆకులు తిను. చెప్పచ్చు. చూడు బాబు, చెప్పండి సార్. 2 చికెన్ బిర్యానీ, 4 కట్లెట్స్, 1 అడగను ఖైమా బాల్. పోలీస్ బాబు, ఆ జేబు దొంగ దొరికాడా? ఇంకా లేదమ్మా, ఏడుపు వచ్చేస్తుంది. ఏడోటి ఎందుకు గాని, కూర్చోండి, టిఫిన్ తిందురు గాని. అలాగే కూర్చోవయ్యా, తిందువు గాని. రోజు 10 మందికి పెడితేనే కానీ మాకు తిండి సహించదు. చూడు, నీకు చికెన్ బిర్యానీ కావాలా, ఖైమా బాల్స్ కావాలా, కట్లెట్స్ కావాలా? తింటా సార్. అన్నీ తింటా. నన్ను తింటావని అమ్మగారు బాగా పట్టరావా? ఏం పోలీస్ బాబు, ఏం పవర్ఫుల్ గా రావడం లేదు? ఇంకో ప్లేట్ ఏమైనా కొడతావా? వద్దు బాబు, ఎక్కువ తింటే ఏడుపు వస్తుంది. బేరర్, బిల్లు తీసుకుని అరటి పళ్ళు కిల్లీలు పట్టరా. అలాగే సార్. సీత, నువ్వు బిల్లు చేసి 5 రూపాయలు టిప్ కొట్టు. ఏంటయ్యా బాంబు చూసి భయపడ్డట్టు అలా భయపడిపోతావు? ఈ పనసలు ఆది ఇందాక ఆ జేబు దొంగ కొట్టేసి పారిపోయాడు. ఆహా, దేవుడు దయామయుడు, నాకు అప్పచెప్పాడు. ఆహా, ఇప్పుడు నాకు నిజంగా నవ్వు వస్తుంది. నాకు ఏడుపు వస్తుందయ్యా. వస్తా వస్తా. మంచివారం దొరికింది. అమ్మో నాయన, బాబాయ్, అబ్బాయ్, అబ్బో, అయ్యయ్యో. ఏమిటి? ఏం జరిగింది? ఏం జరిగిందా? నా ఒక్కగానొక్క కూతుర్ని నీ కారుకు బలి చేసుకుని ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నావా నాయనా? నీ పుణ్యమా అంటూ వయసు వచ్చిన నా బంగారు తల్లిని నీ పొట్టని పెట్టుకున్నావా నాయనా? అయ్యయ్యో, అయ్యో, అయ్యో. అబ్బా, నా వంక చూడమ్మా, నా వంక చూడమ్మా. అబ్బా, వెళ్ళిపోయింది బాబు. ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా? నీ ఎదురుగానే పడిందిగా. అయ్యయ్యో, ప్రాణాలు పోయాక పీరుకుంటే మాత్రం లాభం ఏంటి నాయనా? కర్మకాండ చేయడానికి కూడా డబ్బులు లేవు బాబు. గంధపు చెక్కలతో దానం చేద్దామని అనుకున్నాను బాబు. ఇప్పుడు మామూలు పొలంలో కూడా డబ్బు లేవు తల్లు. అయ్యా, అయ్యో పాపం. బాబాయ్, గంధపు చెక్కలు లేకపోయినా మామూలు పుల్లలతో కాల్చొచ్చుగా. చాలు బాబు, చాలు. గంధపు చెక్కలు నా సాగుకు చూసుకోవచ్చు. మామూలు కర్మకాండకైనా 300 కావాలి నాయనా. అంతే కదా బాబాయ్. డిక్కీలో డబ్బా ఉంది, పట్రా. డబ్బా? ఏం డబ్బా బాబు? డబ్బులు డబ్బా? చూస్తే నీకే తెలుస్తుందిగా, పట్రా. అయ్యయ్యో, అమ్మా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా తల్లే. అయ్యయ్యో, అమ్మా. ఆహా, ఫుల్ మూన్ లాంటి ఈ ఫేస్, దొండ పండు లాంటి ఈ లిప్స్, కట్టుకున్న వాడికి ఎవడికు గుమ్మడి పండు లాంటి కొడుకుని ఇచ్చే ఈ శాల్తీ కాసేపట్లో కాలిపోవలసిందేనా? మాడి మసై బూడిదైపోవలసిందేనా? బాబు, బాబు, ఇందులో డబ్బులు ఉన్నట్టు లేదే. బాబాయ్, నీ దగ్గర ఎగ్గి పెట్టుంటే ఇలాగేవు. బాబు, బీడీ కాల్చుకుంటావా? అదే, ఏం లేదు. ఈ డబ్బాలో ఉన్న పెట్రోల్ ఆ పిల్ల మీద పోసి ఈ ఎగ్గి పుల్ల గీసి తయారైపోయింది. అంత పని చేయదు సార్, మీకు దండ పెడతాను సార్. అబ్బెబ్బెబ్బెబ్బే, అదేం లాభం లేదు. నువ్వు చచ్చిపోయిందనివి. నీకు కర్మకాండ చేయకుండా ఎలా వదిలిపెడతాను? మమ్మల్ని వదిలేండి సార్, చచ్చిన మీ కారు కనపడతావు సార్. అబ్బెబ్బే, అదేం లాభం లేదు. ఇలా కడుపని కాయని ఎంతమంది ప్రాణాలు తీస్తారో ఏమో. పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. బాబాయ్, బాబాయ్, సార్ 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 సార్, బాబాయ్ వెళ్ళాడు కదండి, నన్ను కూడా వదిలేండి. మీ పేరు చెప్పుకుని మళ్ళీ వెధ పనులు చేస్తావు. అబ్బెబ్బే, అదేం లాభం లేదు. బాబాయ్,
అయినా నిన్ను అత్తవారింటికి పంపిస్తేనే కానీ అమ్మాయి ఇక వ్యాపారం మొదలెట్టేద్దామా? ఆలస్యం ఎందుకు? నేను డ్యూటీకి ఎక్కేస్తున్నాను. సత్యశమం అయిపోతున్నాను. బాబాయ్, నువ్వు కదలకుండా పడుండు, లేకపోతే నిజంగా చంపేస్తాను. అయ్యయ్యో, బాబాయ్, మా బాబాయ్ చచ్చిపోయాడు. అమ్మా, ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి బాబు. అయ్యయ్యో బాబాయ్, బాగా డబ్బులు పడుతున్నాయి, బాగా ఏడు. అయ్యో రామా, రామా, అయ్యో చచ్చిపోయాడండి. మొహం చూడు. అయ్యో రామా, రామా, బాబు, కారాపడి, కారాపడి బాబు, మా బాబాయ్ చచ్చిపోయాడు బాబు, రామా. అయ్యయ్యో. ఏం పిల్ల, మొన్న నువ్వు తెచ్చినట్టే ఇవాళ మీ బాబాయిని చంపి పడుకోబెట్టావా? మీరా బాబు? మొట్టమొదటి మొండి గిరాకి తగిలింది. ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఇవాళ ఏమైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెడతాను. ఎవరు శవాను బాబు? నీ శవాన్నే బాబాయ్. అనాథ ప్రేతానికి అగ్ని సంస్కారం చేస్తే పుణ్యం వస్తుందంటారు పెద్దలు. అదే తగలేస్తాను. నువ్వెక్కడ దొరికావయ్యా దేవుడా? మా వ్యాపారం మమ్మల్ని తెలుసుకునివ్వవా? మా బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వవా? మా చావు మమ్మల్ని చావనివ్వవా? నిన్ను చస్తే చావనివ్వను. చావనివ్వు, చావనివ్వు. ఎక్కడికి పారిపోతావు? సార్ 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 సార్, నన్ను వదిలేయండి సార్. ఏమైనా సరే ఈసారి నిన్ను వదిలేది లేదే చిలక. నీ పేరేమన్నావు? సీత సార్. రాముడు ఎక్కడ తగల్లా? లేదు సార్. అందుకే ఇలా ఆంజనేయుడి వెంటబడి అడ్డమైన దారులు తొక్కుతున్నావు. ఈసారి నీకు అత్తవారింట రాజ మర్యాదలు తప్ప. సార్ సార్, నన్ను జైల్లో పెట్టిస్తే ఇద్దరు పసివాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. ఇద్దరు పసివాళ్ళ? అయితే నీ కట్టు కథ చెప్పి నన్ను తప్పించుకుందాం అనుకుంటున్నావా? కథ కాదు సార్, నిజం. దేవుడు తోడు. వాళ్ళని పెంచడం కోసమే నేను ఈ వేషాలు వేసేది. నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. అయినా చూడు, నేను వకీల్ని, సాక్ష్యాలు లేదే దేన్ని నమ్మను. చూపిద్దు గాని పద. పదండి. Come on. బాబు, పాపా, ఇదిగో మీకు బిస్కెట్స్. తీసుకోండి. బాబు, పాపా, బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకుంటున్నా మమ్మీ. పాపా, అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటున్నావా? మమ్మీ 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 డాడీ ఎక్కడ? డాడీ చాలా దూరంలో ఉన్నారు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే తప్పకుండా వచ్చేస్తారు. త్వరగా రమ్మని ఉత్తరం రాయి అలాగే, మమ్మీ. తప్పకుండా రాస్తాను. టైం అయిపోతుంది, వెళ్ళండి. మమ్మీ, టాటా. సీత, ఆ పిల్లలు దురదృష్టవంతురాలైన మా అక్క పిల్లలు. ఒక మగవాడిని నమ్మి ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది. ఆ తర్వాత అతను మోసం చేశాడు. తట్టుకోలేని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మను కాకపోయినా ఆడ మనసు గల నేను వాళ్ళ బాధ్యత అందుకున్నాను. మాట రాగానే అమ్మ అనే వాళ్ళ పిలుపుకి తను ఊపాను. తల్లినయ్యాను. లోకంలో చెడుకి పాపానికి దూరంగా పువ్వుల్లా వాళ్ళు పెరగాలని ఇక్కడ చేర్చాను. వాళ్ళ పెంపకం కోసం, ఖర్చుల కోసం తప్పనిసరిగా బాబాయ్తో చేరి మోసాలు ఆరంభించాను. సీత, నీ లక్ష్యం చాలా ఉన్నతమైంది. అది సాధించటానికి అడ్డదారులు దొక్కక్కర్లేదు. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా? బాబు గారు, నేను ఎస్ఎల్సి చదివాను. ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ ఆడపిల్ల దీనంగా ఉద్యోగం అడిగితే ప్రతివాడికి మొదట తట్టేది తప్పుడు ఆలోచనే. ఉద్యోగం కోసం పాడయి డబ్బు కోసం పతనమవటం కంటే మోసం చేయటమే మంచిదనుకున్నాను. సీత, నీ లక్ష్యం తెలిసాక నీ మీద నా గౌరవం పెరిగింది. అందరి మగాళ్ళలాగే నువ్వు నన్ను అంచనా వేయకపోతే నీకు నేను ఉద్యోగం ఇస్తాను. మీరు ఉద్యోగం ఇస్తారా? అవును, నేను లాయర్ని. నువ్వు నా సెక్రటరీగా ఉండొచ్చు. అంతేకాదు, మీ బాబాయ్ కూడా నా ఆఫీసులో బాయ్గా ఉండొచ్చు. దొంగరాముడు, హాయిగా జేబులు కొట్టుకుంటూ 3 జేబులు 6 పరసలుగా ఉండే నీ బ్రతుకు ఇలా తెల్లవారిందిరా. పైగా కాకి డ్రెస్ ఒకటి అస్తమానం పోలీసులు జ్ఞాపకం రావడానికి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ మ్యాన్. నువ్వు ఆఫీసులో చేయవలసిన పనులేమిటో చెప్తాను. చెప్పండి బాబు. నో బాబు అండ్ గీబు, యు మస్ట్ సే బాస్. అలాగే బాస్. గుడ్, వెరీ గుడ్. నాకేమైనా ఫోన్స్ వస్తే అవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు చెప్తూ ఉండాలి. ఎవరైనా క్లయింట్స్ వస్తే మర్యాదగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ వివరాలన్నీ కూడా నాకు చెప్తూ ఉండాలి.
నీకు టైప్ వచ్చున్నావు గనక నేను అవసరం వచ్చినప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా టైప్ చేస్తూ ఉండాలి. ఓకే? ఓకే. అది నీ సీట్. వెళ్ళి కూర్చో. సరే, ఇది ఆఫీస్ టైంలో పని, మరి ఆఫీస్ టైం కానప్పుడు? అది ఆఫీసులో చెప్పడానికి వీల్లేదు. ఆ టైం వచ్చినప్పుడు, నాకు అవసరం వచ్చినప్పుడు అలాగే చెప్తాను. గో ఓకే. గో. As per the proceedings and dictations of the court, it has been clearly understood that... Hello? Hi, Kishore! Congratulations, congratulations! నాకు మేనల్లుడు పుట్టాడు. Congratulations. ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఓకే ఓకే. ఒరే అల్లుడు, మేనల్లుడు, నా ముద్దుల మేనల్లుడు. ఇదిగోరా, నువ్వు వాడుకోవడానికి బొమ్మ తెచ్చాను. పోనీ టైల్. ఇదిగో రైలు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చూసావా పద్మ, అల్లుడికి ఆడుకునే వయసు రాకుండానే ఎన్ని బొమ్మలు తీసుకొచ్చాడు మీ అన్నయ్య. అన్నయ్య, ఏమిటమ్మా? నువ్వు అసలు వాడికి ఇవ్వాల్సింది ఇవి కావు. మరిచ్చేది ఏమిటో చెప్పమ్మా. ఎంత కష్టపడైనా సరే తీసుకొస్తాను. ఒక బుల్లి పెళ్ళాన్ని. వెళ్ళన్నా. అన్నయ్య, ఏమిటమ్మా? డాడీ ఊళ్ళో లేరా? ఆయన సంగతి నీకు తెలుసు కదమ్మా. ఏదో లాంగ్ టూర్ కానీ స్టేట్స్ కు వెళ్ళారు. తాతగారు అయ్యారని నేనే టెలిఫోన్ లో చెప్పాను. ఓకే అమ్మ, టైం అయింది, వస్తాను.